హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ అయితే ఈరోజు కట్టెల పొయ్యి మీద అయితే నాటుకోడి పులుసు చేసింది. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్గా అయితే పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని 2 మినిట్స్ అయితే అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలను అయితే ఇందులో వేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే గరిటెతో అలా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు అయితే ఉడకపెట్టుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి ఎక్కువసేపు ఉడికితేనే ముక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే ఒక అరగంట తర్వాత మూత తీసి అందులో సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపింది. మేమైతే కారం ఎక్కువగా తింటాం కాబట్టి మా అమ్మ అయితే కారం ఎక్కువగానే వేసింది. ఇంకా ఈ కారం, పసుపు, ఉప్పు ఈ ముక్కలకి పట్టే వరకు ఒక 5 మినిట్స్ అయితే అలా ఆయిల్లో మగ్గించి ఈ కర్రీలోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసింది. ఒక అరగంట సేపు అయితే ఇంకా మూత పెట్టేసి ఈ కర్రీ అయితే ఉడికించేసుకుంది. అరగంట తర్వాత చూస్తే కర్రీ అయితే సూపర్గా తయారయ్యింది. ఇంకా ఈ స్మెల్ వస్తుంది, అసలు మామూలుగా లేదనమాట. ఇందులోకి మా మరదలైతే ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా వేసేసి ఇంకా కొత్తిమీరతో వేసి కర్రీని అయితే ఎండ్ చేసేసి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను బిర్యానీ రెసిపీ, అది అందరూ చూసేయండి. ఇంకా మా వెరైటీస్ అయితే బిర్యానీ, నాటుకోడి పులుసు, పెరుగు చట్నీ, ఇంకా ఇలా అయితే ఫ్యామిలీ మొత్తం తినేసాము. ఇంకా నేనైతే తింటున్నాను. ఇంకా మా అమ్మ చేసినటువంటి నాటుకోడి పులుసు, నేను చేసినటువంటి బిర్యానీ కాంబినేషన్ సూపర్ ఉంది. మీకు ఎవరికైనా మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షార్ట్ వీడియోలో అయితే బిర్యానీ రెసిపీ ఉంది, అందరూ చూసేయండి.